మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ఈరోజు కథ ఆఖరి లేఖ, ఒక ప్రేమ కథ. సాహితి, ఎలా ఉన్నావు అని అడిగే హక్కు కూడా నాకు లేదు. నీతో మాట్లాడడానికి ముఖం చెల్లక ఈ లేఖ రాయాల్సి వస్తుంది. నీ గురించి తలుచుకున్నప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. నీతో తనివి తీరా మాట్లాడాలనిపిస్తుంది. ఒడిలో తలవాల్చి ఏడవాలని మనసు తప్పిస్తోంది. అప్పుడు నన్ను నేను కష్టం మీద సంభాళించుకుంటాను. ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా నీ ధ్యాసే. ప్రతి ఊహలో తలుక్కుమనే వచ్చిపోతావు, రాత్రిపూట తారలా. అప్పుడు ఏం చేయాలో తెలియదు. కనురెప్ప మూసి ఉన్నప్పుడు తడి మాత్రం తెలుస్తోంది. అంతే, ఆ రాత్రి నిద్ర ఉండదు. నీకు తెలుసో లేదో, మనం పెంచుకున్న కుక్క గుర్తుందా, టామీ? అది పెద్దదయింది. దానితో సమయం గడుపుతున్నప్పుడు మన మధుర క్షణాలు గుర్తొస్తాయి. సాహి, నీకు తెలుసా, నిద్రొక రేయంతా చెక్కచుక్కల్లో నీ రూపమే. కాసేపు కళ్ళు తిప్పా, వేకు వచ్చి తనతో నీ రూపు తీసుకెళ్ళింది. ఇక నాకు చీకటి మిగిలింది, చీకటే మిగిలింది. సాయంత్రపు వేళల్లో, సంధ్యాకాంతుల్లో, వెన్నెల రాత్రుల్లో, వేడి నిట్టూర్పులలో నువ్వు గుర్తొస్తావు. ఎందుకో తెలియదు, ఏడుపొస్తోంది. కన్నీరు ఇంకిపోయిన గుండెలో బాధ ఊరుతున్నది. నిన్ను మర్చిపోవడానికి సలహా చెప్పవు? నీకు పెళ్ళవుతున్నప్పుడు నేను ఊహించగలను. నిండుగా అలంకరించుకొని బరువైన చీరలు, నగలు తగిలించుకుంటావు. పూల జడతో పెళ్ళికి సిద్ధమవుతావు. కానీ సాహితి, నువ్వు అలా ఎక్కువ అలంకరించుకుంటే నాకు నచ్చదు. నువ్వు ఎక్కువ అలంకరణలు లేకుండానే బాగుంటావు తెలుసా. చిన్న బొట్టుతో చంద్రబింబానికి కుంకుమ అద్దినట్టుగా. నా చాదస్తం నాది, నువ్వు పట్టించుకోకు. కొన్ని ప్రశ్నలు నాలో మిగిలి ఉన్నాయి. సమాధానంలో ఎంత వెతికినా దొరకడం లేదు. బహుశా నీ దగ్గర దొరుకుతాయేమో. సాహి, కాలమే మన శత్రువా? మనం చేసిన తప్పేంటి? నా తప్పే ఉంది. అవును, మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నువ్వు నాకే సొంతం అనుకున్నాను. ప్రతి విషయంలో కట్టడి చేసి, మీ స్వేచ్ఛకు దూరం చేసి అనుమానించాను. నిన్ను వేధించాను. ఎందుకంటే నువ్వు నాదానవు. నాది అనుకున్నది నేను అమితంగా ప్రేమిస్తాను. నా నుండి నువ్వు దూరం కాకూడదని అంతే. కానీ నేను చేసింది ముమ్మాటికి తప్పే. పంజరంలో బంధించడానికి నువ్వు చిలుకవు కాదు కదా, నా రాణివి. ఆ విషయాన్ని గ్రహించలేకపోయాను. అందుకేనేమో ఆ దేవుడు శిక్ష విధించాడు. నిన్ను నా నుండి దూరం చేశాడు. చివరకు మనం ప్రేమించుకున్న విషయం ఇంట్లో కూడా చెప్పలేదు. ఒప్పించడానికి ధైర్యం కూడా చేయలేదు. ఒక అసమర్థుడిలా, ధైర్యం లేని వాడిలా మిగిలిపోయాను నీ దృష్టిలో. నిజమే కదా, నీకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది. నన్ను భరించావు, ముఖ్యంగా ప్రేమించావు. నువ్వు నా అదృష్టం. ఇప్పుడు నా అదృష్టం ఎవరినో వరిస్తుంది. ఎంత విధి ఫలితం, ఎంత విధి లిఖితం. సాహితీ, ప్రేమకు, ఆకర్షణకు అర్ధని తెలిపావు. నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమయ్యింది. విరహం కూడా వరమనిపిస్తోంది. నీ జ్ఞాపకాలలో బ్రతికేయాలని ఉంది. నిజం, నీతో గడిపిన క్షణాలు మళ్ళీ రావేమో. గతంలోకి వెళ్ళి వాటిని తనివి తీరా ఆస్వాదించాలని ఉంది. అసలు మన ప్రేమ కథకు ఏమయ్యింది? చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. చిన్న చిన్న ఆనందాలని కలుపు రేపటి ఆశల పూల పొదరిల్లును అల్లుకుంటూ బ్రతికాము కదా. మరేమయ్యింది? కన్న కలలన్నీ కూలిపోయాయి. అలల తాకిడికి ఇసుక గూడు చెదిరి సముద్రంలో కలిసిపోయింది. ఆ గూటి ఆనవాళ్ళు మాత్రం ఇంకా చెదరలేదు. నిజం చెప్పు సాహి, నీకు నేను పొరపాటున కూడా గుర్తురానా? నన్ను పూర్తిగా మర్చిపోయావా? నీ కలలో, జ్ఞాపకాలలో, పనిలో కూడా నా తలపే రాదా? పోనీ నీ ఊహలో నా ముఖమైనా గుర్తిస్తావా? నీకు పెళ్ళైతే నన్ను తలుచుకున్న పాపమే అవుతుంది తెలుసా. పిచ్చిదానా, క్షమించు సాహి. భావోద్వేగాన్ని పోతున్నాను. ఏం చెయ్యమంటావు? మెదడుకి నువ్వు రావని తెలిసినా గుండెకి అది పట్టదు. ఇంక నువ్వు నాదానివని భ్రమలో ఉంది. ఏడిస్తే బాధ తగ్గాలి, కానీ పెరుగుతుంది. నా జీవితంలో ప్రతి పేజీ నువ్వై ఉండిపోయావు. ఇప్పుడు ఆ పేజీలు కాలిపోతున్నాయి, కానీ అక్షరాలు మాత్రం నా గుండెల్లో పదిలం. నిన్ను మరవడం అన్నది జరగదేమో. ఖచ్చితంగా నువ్వు కలలో కదలాడుతుంటావు. ఎందుకో తెలియదు, ఏడుపొస్తోంది. గాలి కన్నీటి తాకుతుంది, వెళుతుంది. ఆ స్పర్శ నీ చేయిదే అనుకుంటా.
ఇంత బాధ ఓపలేక రాస్తున్న ఈ ఆఖరి లేఖ. నాకు ప్రత్యుత్తరం కూడా పంపకు. నీ నుండి వచ్చే ఏ స్పందనకైనా నేను చెలించిపోతాను. నీ జీవితంలో వసంతాలు, దారులలో పూలు, గమ్యంలో మజిలీ చేరాలి. సుఖంగా ఉండు. ఈ లేఖ చదివిన తర్వాత ఒక్క బొట్టు కన్నీరు కార్చినా నువ్వు నన్ను క్షమించినట్టే. ఇక ఉంటా సాహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదములు.